ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆసక్తి కలిగి సిద్ధపడి ఈ యొక్క బైబిల్ తరగతికి వచ్చినటువంటి మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందన సమర్పణ చేసుకునిచున్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క బైబిల్ తరగతిలో మనం దేవుని యొక్క మాటలు కొద్ది మట్టుగా మనం నేర్చుకున్నాము. ముఖ్యంగా నేర్చుకున్నటువంటి విషయాల్ని మన మనసులలో హృదయాల్లో పెట్టుకొని ఆ ప్రకారం మనం బ్రతకడానికి మనము ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క సమయంలో రాజు అయినటువంటి సొలొమోను దేవుని చేత జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. దేవుడు సొలొమోను యొక్క ప్రార్థనని ఆలకించి, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో అడుగు, నేను దాన్ని నీకు దయచేస్తానని దేవుడు స్వప్నమందు అన్నప్పుడు సొలొమోను మహారాజు దేవుని దగ్గర రెండు విషయాల్ని ఆయన అడిగాడు. ఏమనంటే 7వ వచనం అంటున్నాడు, నా దేవా యెహోవా, నీవు నా తండ్రైన దావీదునకు బదులుగా నీ దాసుడు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. ఎటువంటి వాడు అంటేనా బాలుడను, కార్యములు జరిగించుటకు నాకు బుద్ధి చాలదు అన్నాడు. వాస్తవానికి పోయిన వారంలో మీకు నేను చెప్పిన ప్రకారంగా వృద్ధుల దగ్గర జ్ఞానం ఉంది, వృద్ధుల దగ్గర అనుభవం ఉందనేటువంటి విషయాన్ని మీకు చెప్పాను. అది 12వ అధ్యాయంలో యోబు గ్రంథంలో ఆ విషయాన్ని మీకు చెప్పాను. కాబట్టి బాలురికి కార్యములను జరిగించుటకు వారికి బుద్ధి చాలదు. నిజమే, ఒక కార్యాన్ని జరిగించాలి, ఆ కార్యాన్ని ఎలాగ జరిగించాలో పిల్లలకి ఆ బుద్ధి, ఆ జ్ఞానం అనేటువంటిది బిడ్డలకి ఉండదు, యవన పిల్లలకి ఉండదు. సొలొమోను కంటే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు, అనుభవనీయులైనటువంటి వాళ్ళు దావీదు మహారాజుకి ఉన్నప్పుడు కూడా దేవుడు సొలొమోనుని మాత్రమే ఏం చేశాడంటే దావీదు తర్వాత ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలని దేవుని యొక్క చిత్తం. అలాగా దేవుని యొక్క చిత్త ప్రకారం ఇశ్రాయేలు పైన రాజు అయ్యాడు బాలుడు. కాబట్టి కార్యాలు జరిగించాలి, ఒక కార్యాన్ని జరిగించాలి, ఒక పనిని జరిగించాలి. రాజు కాబట్టి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అతని మీద, చాలా బరువు బాధ్యతలు ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఇప్పుడు కూడా మీరు గమనిస్తే యవనస్తులైనటువంటి వాళ్ళు రాజ్యాలు పరిపాలన చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే దేశాన్ని పరిపాలన చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే కార్యాలు ఎలాగ జరిగించాలి అనేటువంటిది వాళ్ళకి అనుభవం అనేటువంటిది ఉండదు. ఆ డిసిషన్ అనేటువంటిది, తీర్మానం అనేటువంటిది చేయడానికి వాళ్ళకి ఆ బుద్ధి చాలదు. కార్యాలు జరిగించాలి, రాజ్య కార్యాలు జరిగించాలి. ఒక రాజు ప్రజలని నెమ్మదితో సమాధానంతో వాళ్ళని ఏలాలి, వాళ్ళ యొక్క అవసరాలు ఏంటో వాటి యొక్క అవసరాలు తీర్చాలి. అలాగే దేశంలో ఎటువంటి దుష్టక్రియలు జరగకుండా, విధ్వంస కృత్యాలు జరగకుండా, అల్లరి జరగకుండా ఆ యొక్క రాజ్యాన్ని క్షేమకరంగా కాపాడాలి. అలాగే ఇతర యొక్క రాజులతో సమాధానం కలిగి వారితో బ్రతకాలి. కాబట్టి బాలురికి అంత జ్ఞానం అనేటువంటి చాలదు. కాబట్టి స్వప్నమందు దేవుడని యెహోవా నీకు ఏమి కావాలో అడుగని గిబెయోనులో దేవుడు ప్రత్యక్షం అడిగితే, నీ దాసుడైనటువంటి నేను కార్యములు జరిగించుటకు నాకు బుద్ధి చాలదు. నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. నీ జనుల వాళ్ళు నా జనులు కాదు, నీ ప్రజల వాళ్ళు నా ప్రజలు కాదు. నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు
వారి విశాల దేశమును తనిఖీ చేయటం అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడు నాకు వివేకం గల హృదయమును దయచేయము అని అడిగాడు. ఏమడిగాడు ఆయన? ఒకటి, నీతి న్యాయములు జరిగించాలి. రెండవదిగా వివేక హృదయమును, మంచి చెడులు ఎరుగునట్లు వివేక హృదయమును నాకు దయచేయమని దేవుని దగ్గర అడిగాడు. దేవుడు చాలా సంతోషపడిపోయి, నువ్వు ఇలాగ మనవి చేసావు, దీర్ఘాయువును నువ్వు అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, నీ యొక్క శత్రుల ప్రాణాన్ని అడగలేదు, న్యాయములు గ్రహించుటకును వివేకమును అనుగ్రహించమని నువ్వు అడిగితివి. ఇలాగునా నీవు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకం గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీట నీ వంటి వాడు ఒకడు ఉండడు. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు, ఆ బుద్ధి జ్ఞానం కలిగినటువంటి వాడుగా, న్యాయ నీతులు విమర్శించేటువంటి వాడుగా ఇంకొకడు ఉండడు. తర్వాత ఇంకొకడు ఉండడు, అంతే. నీకు ముందు లేడు అటువంటి వాడు, నీ తర్వాత కూడా అటువంటి వాడు ఉండబోడని దేవుడైన యెహోవా సొలొమోనుకు నీతి న్యాయాలు జరిగించగలిగినటువంటి ఆ జ్ఞానం, మంచి చెడులు వివేచించగలిగినటువంటి ఆ యొక్క వివేకాన్ని దేవుడు సొలొమోనుకి ఏం చేశాడు? అనుగ్రహించాడు. కాబట్టి సొలొమోను ఆ జ్ఞానము చేత, పక్కన పేజీ తిప్పితే 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మొదటి రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మనము 32వ వచనంలో మనం చదివితే, అతడు 3000 సామెతలను చెప్పాను, 1005 కీర్తనలు రచించాను. అమ్మా, ఎన్ని రాశాడంట? 3000 సామెతలు చెప్పాడు, 1005 కీర్తనలు ఆయన ఏం చేశాడంటే ఆయన రచించాడు. అంటే ఆయన యొక్క జ్ఞానాన్ని చూడడానికి పొరుగు దేశాల్లో ఉన్నటువంటి షేబా దేశపు రాణి కూడా సొలొమోను ముందు వచ్చి నిలబడుకొని ఆయనలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ వివేచనను చూసి దేవుడైన యెహోవాను ఆమె ఘనపరిచినట్టుగా మనము మొదటి రాజుల గ్రంథంలో 10వ అధ్యాయము 8వ వచనం మీరు చూడండి. నీ జనులు భాగ్యవంతులు. అమ్మా, ఎటువంటి వాళ్ళంట? నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనం వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ఎవరంట? ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు కూడా ఎటువంటి వాళ్ళంట? భాగ్యవంతులు. ఎంత భాగ్యవంతులయ్యా వాళ్ళు! నీ భాగ్యము ఎంత గొప్పది! దేవుడు నీ యొక్క జ్ఞానవచనాలు వినడానికి నీ ప్రజలు ద్వారబంధనము దగ్గర ముందుగానే వచ్చి వాళ్ళు కాసుకుని ఉండేటువంటి వాళ్ళు. సామెతల గ్రంథము 8వ అధ్యాయాన్ని మీరు తీసుకొని చదివితే 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 34వ వచనాన్ని మీరు గమనించండి. 8వ అధ్యాయము 34వ వచనం. ఎవరైనా ఒక చదవండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధం లేదా కాచుకొని, అది నా ఉపదేశమును వినేటువంటి వాళ్ళు ఎవరంట? ధన్యులు. అంటే అనుదినము సొలొమోను చెప్పేటువంటి జ్ఞానవచనాలు, వివేక సల్లాపంలో గ్రహించగలిగినటువంటి విషయాలని ఆయన బోధిస్తూ ఉంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఆయన ద్వారబంధన దగ్గర కాచుకొని రాజు ఆవరణలోనికి ప్రవేశించి ఆ యొక్క దావీదు సింహాసనం మీద ఆయన అధిష్ఠించి జ్ఞాన వచనాలు ఆయన పలుకుతూ ఉంటే ఆ జ్ఞాన వచనాలు విని జ్ఞానం లేనటువంటి వాడు కూడా
పాండిత్యాన్ని ఏం చేసుకుంటా ఉన్నాడంట? మొదటి అధ్యాయంలో అంటా ఉన్నాడు, జ్ఞానం లేనటువంటి వాడు కూడా పాండిత్యాన్ని ఏం చేసుకుంటా ఉన్నాడంట? వృద్ధి చేసుకుంటూ ఉన్నాడు. పాండిత్యం అంటే తనకున్నటువంటి ఆ యొక్క చదువుని ఇంకా బెటర్గా చేసుకుంటూ ఉన్నాడు. తనకున్నటువంటి జ్ఞానాన్ని ఇంకా బెటర్గా ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన వృద్ధి చెందుతూ ఉన్నాడు. ఎవరి దగ్గర ఉండడం చేత? ఆ జ్ఞానం కలిగినటువంటి సొలొమోను దగ్గర ఉండడం చేత. అందుకనే ఎవరైనా ఎవరితో సావాసం చేస్తున్నారో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొండెగాడితో సావాసం చేసేటువంటి వాడు కొండలే నేర్చుకుంటాడు. ముక్కోపి దగ్గర సావాసం చేసేటువంటి వాడు మూర్ఖుడే అవుతాడు, అతడు కోపిష్ఠుడే అవుతాడు. కాబట్టి జ్ఞాన వివేకమైనటువంటి జ్ఞానులతో కలుసుకొని జీవించేటువంటి వాడు భవిష్యత్తులో తాను కూడా ఏమవుతాడు? జ్ఞానవంతుడు అవుతాడు. కాబట్టి ముఖ్యంగా ఒక యవనస్తుడు కానీ యవన స్త్రీ కానీ మనతో కూడా ఉన్నటువంటి మన స్నేహితులు ఎవరు, నా యొక్క స్వభావం ఎటువంటిది, నా గుణం ఎటువంటిది, నేను నాతో పాటు ఉన్నటువంటి స్నేహితుడు నేను మంచి విషయాలు నేర్పిస్తా ఉన్నానా, లేక నా నుండి అతడు ఏమన్నా చెడుది నేర్చుకుంటా ఉన్నాడా, లేకపోతే అతని దగ్గర ఏమన్నా చెడు ఉందా, అటువంటి వాడా, కోపిష్టివాడా, ఎటువంటి గుణం కలిగినటువంటి వాడు, అతని యొక్క సంస్కారం ఎటువంటిది, అతనితో నేను కలుస్తూ ఉన్నాను, నేను ఏ యొక్క సంస్కారాన్ని నేను నేర్చుకుంటాను అనేటువంటిది చాలా జాగ్రత్తగా బిడ్డలు నేర్చుకోవాలి. జ్ఞానులతో సావాసం కలిగినటువంటి వాడేమో జ్ఞానవంతుడు అవుతాడు, మూర్ఖుడితో సావాసం చేసేటువంటి వాడు మూర్ఖుడే అవుతాడు. కాబట్టి మనము ఎవరితో సావాసం కలిగి ఉన్నటువంటిదే మనగా ఏం చేసుకోవాలి? ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ జ్ఞాన వివేకాలు కలిగినటువంటి వాడు దేవుని చేత జ్ఞానాన్ని పొందినటువంటి సొలొమోను ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడానికి ప్రారంభించాడు. వాళ్ళకి ఏమి నేర్పించాలనుకుంటామంటే ప్రజలు భక్తి మార్గంలో నడుచుకోవాలి, విశ్వాసంలో నడుచుకోవాలి, మంచి ప్రవర్తన కలిగి బ్రతకాలి, మంచి సంస్కృతి కలిగి బ్రతకాలి, మంచి సభ్యత సంస్కారం కలిగి బ్రతకాలి అనేటువంటి దాన్ని సొలొమోను ఎరిగినటువంటి వాడై ప్రజలకి ఆ నీతి న్యాయాలు ఎలాగ అనుసరించి బ్రతకాలో వాళ్ళకి నేర్పించడానికి ఆ సింహాసనం మీద కూర్చొని కొన్ని సంగతులను వాళ్ళకి చెప్పాడు. ఇందులో మనం ఒక మాటను మనం గమనిస్తే 6వ అధ్యాయాన్ని మనం తీసుకుందాము. 6వ అధ్యాయము మనం తీసుకుంటే 16వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు అని అన్నాడు. ఏమంట? యెహోవాకు అసహ్యములైనటువంటివి 6 కలవు, 7 ఆయనకి ఏమంట? హేయము. అంటే అసహ్యము అంటే ఏంటి, హేయమైనటువంటిది అన్నట్టు ఏంటి, దాని యొక్క నిర్వచనము ఏమి అని మనం గమనించుకున్నట్లయితే అసహ్యము అని అంటే ఏంటి అర్థం అంటే దేవుని పరిశుద్ధ స్వభావానికి విరుద్ధంగా జీవించువారు అని అర్థం. ఏమంటామా? ఏమర్థం? దేవుని పరిశుద్ధమైనటువంటి స్వభావానికి విరుద్ధముగా ఏం చేసేటువంటి వాళ్ళు జీవించేటువంటి వారు అనే అర్థం. కాబట్టి దేవుని యొక్క స్వభావానికి విరుద్ధంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళందరూ హేయులు, ఆయనకి వారు అసహ్యులు. అలాగే 6 కలవంట, 7 కూడా దేవుడైన యెహోవాకు ఏమంట? హేయమైనటువంటిది. అందులో ఏమేమి చెప్పంటే అవేమనగా అహంకార దృష్టియు, ఇది వచ్చే వారం దేవుని చిత్తమే చెప్తాను. అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అని అన్నాడు. ఇందులో మనకి ఈరోజు మన పాటలో కొన్ని విషయాలు
మనకి మన పాఠంలోకి వచ్చేస్తాయి. అవేమంటే నిరపరాధులను చంపు చేతులు వచ్చేస్తాయి. తర్వాత కీడు చేయుటకు త్వరపడు పరిగెత్తు పాదములు కూడా ఇందులోకి ఈ పాఠంలోకి మనకు కలిసి వచ్చేస్తాయి. అంటే దేవుడైన యెహోవా కంట ఏయమైనటువంటిది, అసహ్యమైనటువంటిది 6 కలవటానికి 7 కూడా అసహ్యం. కాబట్టి ఇప్పుడు సొలొమోను ప్రజలకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నాడు? దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు ఉన్నాయి, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్వభావానికి విరుద్ధంగా జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడైన యెహోవాకు స్వభావానికి విరుద్ధంగా బ్రతికేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క స్వభావానికి, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి స్వభావానికి విరుద్ధంగా బ్రతకద్దండి. దేవుడు మిమ్మల్ని అసహించుకుంటాడు, దేవుడు మిమ్మల్ని ఏయముగా చూస్తాడు. కాబట్టి ప్రజలారా, నీతి న్యాయాలు జరిగించాలని దేవుడైన యెహోవా నేను మనవి చేయగా, నాకు నీతి న్యాయాలు అనుసరించి బ్రతకడానికి ఆ యొక్క జ్ఞానాన్ని, వివేకం గల హృదయాన్ని నాకు దయచేశాడు. ఒక యొక్క రాజు యొక్క సింహాసనము స్థిరపరచబడేటువంటిది అతని యొక్క నీతి న్యాయాలు జరిగించడానికే. నీతి న్యాయాలు ఎప్పుడైతే రాజు జరిగించాడో ఆ సింహాసనం అటువంటిది స్థిరంగా అనేటువంటిది నిలబడద్ది. ప్రజలు కూడా అతని యొక్క ఏలుబడిని, అతని యొక్క పరిపాలనని ప్రజలు కూడా అంగీకరిస్తారు. అలాగే రాజుని ఎలాగ అంగీకరిస్తారో ప్రజలను కూడా ఏం చేయాలి? మనుషులు అంగీకరించాలి. కాబట్టి ప్రజలను అంగీకరించాలంటే ప్రజలు చేసేటువంటి ప్రతి పనులలో తమ యొక్క స్వభావానికి విరుద్ధంగా ఏం చేయకూడదు? తమ స్వభావానికి విరుద్ధంగా జీవించకూడదు, తమ యొక్క స్వభావానికి విరుద్ధంగా నడుచుకోకూడదు. ఎందుకంటే దేవుడు మానవుని సృష్టించినప్పుడే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృష్టించాడు. ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఇది ఒకటి మాత్రం కనుగొట్టిని, దేవుడు నరులను ఏం చేశాడ? యథార్థవంతులుగా ఆయన పుట్టించను. అంటే యథార్థవంతులు ఆయన పుట్టించడమే, ఆయన యొక్క నిర్మాణం చేయడంలోనే యథార్థవంతులుగా వాళ్ళు సృష్టించాడు. పాపము లేనటువంటి వాళ్ళగా దేవుడు వాళ్ళని సృష్టించాడు. సత్యవంతులుగానే దేవుడు సృష్టించాడు. వాళ్ళని నమ్మకమైనటువంటి బిడ్డలుగానే వాళ్ళని దేవుడు ఏం చేశాడు? సృష్టించాడు. కాబట్టి అది దైవికమైనటువంటి స్వభావం. ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ స్వభావానికి విరుద్ధంగా ఏ మనుషులైతే నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా దేవుడికి ఎవరంట? దేవుడు ఏయంగా చూస్తున్నాడు, వాళ్ళని అసహించుకుంటున్నాడు. ఒక మాట నేను ఏం చెప్పాడంటే, వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమన్నాడు? ఒక మాటని మనం చదువుకుందాము. ముందుగా ఒక చట్టాన్ని దేవుడిచ్చాడు, ఒక చట్టం, ఒక నిబంధన ఇచ్చాడు. 2 సార్లు ఇచ్చాడు, దీన్ని మర్చిపోకూడదు. ఒకటేమో దేవుడైన యెహోవా ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినటువంటి మొదటి జనరేషన్ ఎక్కడి నుండి వచ్చినటువంటి వాళ్ళు? ఫరో చేతి కింద నుండి విడిపింపబడి కానాను దేశానికి ప్రయాణం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర దేవుడైన యెహోవా సీనాయి కొండ దగ్గర వాళ్ళతో ఒక నిబంధన చేసుకొని, ఆ నిబంధనలో 10 ఆజ్ఞలని దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చి, వాళ్ళకి కట్టడలను ఇచ్చి, వీటిని అనుసరించి బ్రతకమని వాళ్ళకి చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క నిబంధన వాళ్ళకు ఉంది. అలాగే ద్వితీయోపదేశ కాలంలో కొంతమంది అరణ్యంలో ఆ 40 సంవత్సరాల యొక్క ప్రయాణంలో చాలామంది వారి యొక్క పితరులు దేవునికి విరుద్ధంగా, ప్రవక్త మోషేకు విరుద్ధంగా తిరగబడినటువంటి అనేకులు కూడా ఏమైపోయారంటే చనిపోయారు, నాశనం అయిపోయారు. వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలకి ఈ ధర్మశాస్త్రం యొక్క నిబంధన అనేటువంటిది వాళ్ళకి తెలీదు. అందుకని 29వ అధ్యాయంలో మోయాబు దేశంలో మోషే ఇంకా మోయాబు దేశాన్ని వదిలిపెట్టి కానాన్ దేశానికి ప్రయాణం చేయడైనా. ఎందుకంటే ఓరేబులో ఆయన బండతో మాట్లాడమంటే దాన్ని ఏం చేశాడు? ముమ్మారు
దాన్ని కొట్టి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. కాబట్టి నువ్వు కన్నులారా దేశాన్ని చూస్తావే కానీ నువ్వు అందులోకి ఏం కావు, నువ్వు ప్రవేశించవు. కాబట్టి నువ్వు ప్రవేశించకపోవడం చేత ఇదిగో ప్రజలకి నువ్వు ఒక నాయకుడిగా నేను నిన్ను నియమించాను, ప్రవక్తగా వాళ్ళకి పెట్టాను. కాబట్టి ఆ ధర్మశాస్త్రం యొక్క న్యాయ విధుల్ని రెండవసారి మోయాబు మైదానంలో నిలబడుకొని ఆ సెకండ్ జనరేషన్ మనుషులకి ఆ ధర్మశాస్త్రం యొక్క విధుల్ని కట్టడల్ని అన్నిటిని కూడా వాళ్ళకి బోధించారు. అప్పుడు బోధించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ద్వితీయోపదేశకాండాన్ని మనము తీసుకుందాము. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము మీరు చూడండి. 25వ అధ్యాయాన్ని మనం తీసుకుందాము. 25వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. హెచ్చు తగ్గులు గల వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు తూనికలు నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు, ఇక్కడ కూడా కండిషన్, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్నటువంటి దేశంలో దీర్ఘాయుష్మంతుడుగా బ్రతుకున్నట్లు. అమ్మా, మనం ఏం మాత్రం చదువుతాం? దీర్ఘాయువు ఎప్పుడు ఇస్తాడు అనుకుంటూ చదువుకుంటామో, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు భూమి మీద నువ్వు ఎలాగుంటావు, దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు అని అన్నాడు. ఇక్కడ దీర్ఘాయువుని ఎప్పుడు ఇస్తాడంట ఉన్నాడు ఆయన. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు తక్కువ కాని న్యాయమైన తూనిక రాళ్ళు ఉంచుకొని వలన, తక్కువ కానిది కానీ న్యాయమైన తూము నీకు ఉండవలెను. ఆలోక చేయని ప్రతివాడు అనగా అన్యాయము చేయు ప్రతివాడును దేవుడైన యెహోవాకు ఎవరంట ఆయన ఏయుడు. అంటే దేవుడైన యెహోవా ఎప్పుడైతే అతన్ని ఏయుడుగా చూశాడో, అసహ్యుడుగా దేవుడు ఎప్పుడైతే అతన్ని చూశాడో అతని యొక్క దీర్ఘాయువు తగ్గిపోద్ది అని అర్థం. కాబట్టి వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులకి ఒక బోధ ఏంటి? ఆ బోధ అంటే తూనిక రాళ్ళు ఉన్నాయి కదా, ఈరోజు మనం బరువు వేసేటువంటి తూనిక రాళ్ళు ఉన్నాయి కదా, తూనిక రాళ్ళల్లో ఏం చేయకూడదంట? మోసము అనేటువంటిది, అన్యాయము అనేటువంటిది చేయకూడదు. అలాగ చేస్తే పనిష్మెంట్ ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళినటువంటి దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు బ్రతకవు. అప్పుడు ఎంత పవిత్రమైనటువంటి వ్యాపారం జరిగించాలి. పాయింట్ అర్థమవుతుందా? నీతి, న్యాయము, ధర్మము ఏంటంటే తూనిక రాళ్ళలో ఏం చేయకూడదంట? మోసము అనేటువంటిది చేయకూడదు. వేరు రాళ్ళని పెట్టుకోకూడదు. న్యాయమైనటువంటి ఒకే ఏముండాలి? తూనిక రాళ్ళు కలిగి ఉండాలి. అప్పుడు నీ దేశంలో, కానాను దేశంలో ప్రవేశించినప్పుడు అక్కడ నీవు దీర్ఘాయుష్మంతుడుగా బ్రతుకుతావు. ఒకవేళ వ్యాపారంలో నువ్వు అన్యాయస్తుడిగా బ్రతికావు అనుకోండి, నీకు దీర్ఘాయువు అనేటువంటిది నీకు దొరకదు. అంతకు బదులుగా దేవుడైన యెహోవా నేనేం చేస్తున్నాడు? అసహ్యుడిగా, హేయమైనటువంటి వాడిగా, అపవిత్రమైనటువంటిదిగా, దేవుని యొక్క పవిత్రమైనటువంటి స్వభావానికి విరుద్ధంగా నడిచేటువంటి వాడిగా దేవుడు తీర్మానం డిక్లేర్ చేస్తాడు. అమ్మా, ఎవరికి విరుద్ధంగా నడుచుకోకూడదు? దేవుడైన యెహోవా యొక్క పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ప్రవర్తనకి, స్వభావానికి విరుద్ధంగా ఏం చేసుకోకూడదు. ఇది కండిషన్. ఇప్పుడు ఒక రాజు అయినటువంటి వాడు, ఇశ్రాయేలుకు ఒక వ్యక్తి రాజు అయిన తర్వాత రాజ్యం వెళ్ళడానికి ఆ సింహాసనం మీద అధిష్ఠించినటువంటి వ్యక్తి ఏం చేయాలంటే తన కొరకు ఒక గ్రంథాన్ని, ధర్మశాస్త్ర ప్రతిని రాపించుకోవాలి. దాన్ని మీరు ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయంలో రాజుకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఒకవేళ నీకు రాజు కావాలనుకుంటావా? రాజు ఏం చేయాలంట? అతడు ఏం చేయాలని అన్నాడంటే
14 వచనంలో చూడండి, 17 అధ్యాయం 14 వచనము. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించుకొందునని అనుకొని నెడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువాని ఆవశ్యకముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కానీ అన్యుడు నీ మీద నియమించుకొనకూడదు. అంటే మీకు అందరిలాగా ఒక రాజు కావాలనుకుంటారా? రాజు ఎటువంటి వాడే ఉండాలి? మీ సహోదరులలో ఒక్కడే ఉండాలి. అతడు ఇశ్రాయేలుడై ఉండాలి. అతడే ఏం చేయాలి? ఇశ్రాయేల్ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి ఇశ్రాయేల్ యొక్క దేశాన్ని పరిపాలన చేయాలి. అతడు ఏం చేయాలో ఏం చేయకూడదో దేవుడు చెప్పాడు. 17వ వచనంలో చదివితే, తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేకమైన స్త్రీలను వివాహం చేసుకోకూడదు. అమ్మా, ఏం చేసుకోకూడదంట? రాజుకి తగదు. అనేక మంది స్త్రీలను ఏం చేసుకోకూడదంట? రాజు వివాహం చేసుకోకూడదు. అలాగే సొలొమోను పతనమయ్యాడు. 1000 మందిని భార్యలు చేసుకొని ఆఖరికి విగ్రహారాధికుడు అయిపోయాడు. కాబట్టి అనేక మందిని స్త్రీలను వివాహం చేసుకోకూడదు రాజు. వెండి బంగారాలను తన కొరకు విస్తరింప చేసుకోకూడదు. వెండి బంగారాలు కూడా తన కొరకు విస్తారంగా ఏం చేసుకోకూడదంట? చేసుకోకూడదు. అప్పుడు ఒక అద్భుతమైనటువంటి కండిషన్ ఆజ్ఞాపించాడు. ఏంటంటే 18వ వచనం చదివి చూడండి ఎవరన్నా. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీలైనటువంటి యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి రాపించవలెను. తన కొరకు ఒక ప్రతిని ఏం చేసుకోవాలంట? రాపించుకొనవలెను అనుందా? తన కొరకు ఒక ప్రతిని రాపించుకోవాలనుందా? ఏం చేయాలైతే? రాసుకోవాలి. అప్పుడు ఏం చేసుకోవాలి రాజు? రాజు ఇప్పుడు ఏం చేసుకోవాలి? చర్మపు చుట్టలో తెచ్చుకోవాలి. దానికి కావాల్సినటువంటి సీర ఇంకుని తెచ్చుకోవాలి. దానికి కావాల్సిన కళాన్ని తెచ్చుకోవాలి. పెన్నులాగా తెచ్చుకోవాలి. కూర్చొని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తనే స్వతహా కూర్చొని వాటిని ఏం చేస్తూ ఉండాలి? అతన్ని రాస్తేనే అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటో మనం గ్రహించుకోగలుగుతాము. చదివితే రాదు. ఎప్పుడు కూడా ఏ పుస్తకాన్ని కానీ బైబిల్ కానీ నేను రెగ్యులర్గా చదువుతానంటే చదివితే నీకు ఎక్కడెక్కడ ఏ విషయాలు ఉన్నాయో దాని యొక్క నీతి న్యాయాలు ఏంటో నువ్వు గ్రహించుకోలేవు. నువ్వు గ్రహించుకోవాలంటే ఏం చేయాలంట? అలాగ కూర్చొని నీ కొరకు నీకొని ఒక నోట్స్ పెట్టుకొని ప్రతిదినము ఆ నీతి న్యాయాలు ఏమున్నాయో కూర్చొని ఏం చేసుకుంటూ ఉండాలి? రాసుకోవాలి. అది ఎవరైనా రాసుకోవాలి. దావీదు రాసుకున్నాడు, సొలొమోను కూడా రాసుకోవాలి. అలాగ కూర్చొని రాస్తే ధర్మశాస్త్రంలో దేవుడు నీతి న్యాయాలు ఎలాగ జరిగించాలో దేవుడు మోషే ద్వారా ఆ చట్టాన్ని ఏం చేశాడు? ప్రజలకి అందించాడు. దాన్ని బట్టి న్యాయమైనటువంటి పరిపాలన జరిగిస్తాడు. అలాగే ప్రజలను కూడా నీతి న్యాయాలు జరిగించి నడుచుకున్నట్లు వాళ్ళని ప్రోత్సహిస్తాడు. దేవుడైన యెహోవా యొక్క పరిశుద్ధమైనటువంటి ఆయన యొక్క స్వభావానికి విరుద్ధంగా నడుచుకోకండి, ఏయులుగా బ్రతకండి, అసహ్యులుగా బ్రతకండి, దేవునికి ఇష్టకరంగా బ్రతకమని వాళ్ళకి ఏం చేస్తాడు? ఆయన నేర్పిస్తాడు. తనకు తెలియకుండా నీతి న్యాయాలు తెలియకోకుండా ధర్మశాస్త్రం తెలియకోకుండా ప్రజల్ని ఆ నీతి న్యాయాలు ఎలాగ నడిపిస్తాడు? ఈరోజు ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి. ఒక లాయర్ ఉన్నాడు. దీంట్లో 2 రకాలైనటువంటి లాయర్లు ఉంటారు. కొంతమంది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెందినటువంటి వాళ్ళు ఉంటారు. అది మనకు తెలియాలి, ఆయన కూడా లాయరే. అలాగే కొంతమంది క్రిమినల్ లాయర్స్ ఉంటారు వాదించడానికి, అది కూడా గుర్తించాలి. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలిసి ఉండాలి? రెవెన్యూ వాళ్ళకి రెవెన్యూ ఒక భూములు ఎలాగ కొనుగోలు చేయాలి, దాన్ని ఎలాగా రిజిస్ట్రేషన్ చేయాలి అనేటువంటి అతను తెలిసి ఉండాలి బాగా. అలాగే క్రిమినల్ లాయర్కి ఏం తెలుసుంటే ఆ యొక్క చట్టంలో ఉన్నటువంటి ప్రతి న్యాయ నీతి విషయాలు తెలిసి ఉండాలి. ఇతర దేశాలలో ఇతర ప్రాంతాలలో ఎలాంటి తీర్పును తీర్చారో ఆ విషయాన్ని కూడా అతనికి ఏం చేయబడి ఉండాలి?
తెలుసున్నది. తెలియకపోతే అతడు పలానా చట్టం పలానా చోట ఇలాగ రాయబడిందని ప్రజలకు ఎలాగ బోధించగలుగుతాడు? కాబట్టి అందుకొరకు దాన్ని చదువుకుంటారు, రాత్రి పగలు కష్టపడి మన యొక్క భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ని, మన చట్టాన్ని ఏం చేసుకుంటాడు ఆయన? మన లాని బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి లాని చదువుకుంటాడు, నేర్చుకుంటాడు. అందులో కొత్త కొత్త విషయాలు ఏమేమి ఉన్నాయి వాటిని కూడా ఏం చేసుకుంటూ ఉంటాడు ఆయన? నేర్చుకుంటూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు ఆ సమస్యకు వచ్చినటువంటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిలబడుకొని బోధిస్తాడు. అలా ఒక రాజు కూడా నీతి న్యాయాలు జరిగించి తన యొక్క సింహాసనం న్యాయంగా పెట్టుకోవడానికి అతడు కూడా ఏం తెలిసి ఉండాలి? దేవుని యొక్క నీతి న్యాయాలు అనేటువంటి చట్టము దేవునికి తెలిసి ఉండాలనా లేదా? కాబట్టి దేవుడు ఏమనంటే, మీకు ఒక మాట చూడండి, సొలొమోను మహారాజు ద్వారా ఒక మాట చెప్పాడు. సొలొమోను 20వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాము. 20వ అధ్యాయం 10వ వచనము. ఇప్పుడు ఎక్కడ చదువుకున్నాము ఈ మాటల్ని? అమ్మా, ఇదే మాటని ఎక్కడ చదువుకున్నాము ఇంతకుముందు? దేవుని యొక్క మోషే చట్టంలో చదువుకున్నాం. ఇప్పుడు నీతి ఏంటి, న్యాయం ఏంటి, ఎలాంటి పరిపాలన జరిగించాలంటే 10వ వచనం అంటాడు, వేరు తూనికరాళ్ళు, వేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు ఏమంట? ఏములు. కాబట్టి వేరు తూనికరాలుని, వేరు కుంచములను, ఈ రెండును దేవునికి ఏంటి? ఏం కుంచం అనేది అంటే ఏంటి? కుంచం అంటే ఏంటి? కుంచం అంటే ఏంటమ్మా? అద్దె అంటారు కదా, తీసుకొస్తారు కదా. ఇదిగో పావు 250 గ్రాములు ఇలాగ పావు తెస్తారు చూడండి. ఈ ఈ పూర్వం అయితే ఈ కిరోసిన్ ఇచ్చేటువంటి వాళ్ళు, మనకి కిరోసిన్ ఎక్కడిస్తారు? కూపన్లో మనకి కిరోసిన్ ఇచ్చేటువంటి వాళ్ళు రేషన్ అంగట్లో. అప్పుడు ఈ కిరోసిన్ ఇచ్చేటువంటి ఇతని దగ్గర ఉండేటువంటి దీన్ని ఇలాగ మగ్గు ఇలా పట్టుకుంటాడు. దాంట్లో 1 లీటర్ అని రాసుంటారు, కింద నొక్క పెట్టుంటాడు. కింద ఏం చేస్తుంటాడు? కింద నొక్క పెట్టుంటాడు. తర్వాత ఇలా తీసుకుంటాడు, ఆ డబ్బాల నుండి ఇలా తీసుకుంటాడు, ఇలా పొనాలు పెట్టి ఈ క్యాన్లోకి పోస్తూ ఉంటాడు. పోసేటప్పుడు అర్థం కింద అర్థం పైన పోస్తాడు. అప్పుడు మనకేమో 10 లీటర్లు ఇచ్చాడు. అయితే మనం వెళ్ళి దాన్ని ఖచ్చితంగా మనం కొలిస్తే మనకి ఎన్ని లీటర్లు వచ్చి నిలబడద్ది? 6 లీటర్లు 7 లీటర్లు మాత్రమే మనకు అక్కడ వచ్చేది. అంటే ఎంతవరకు నష్టమైపోయింది? అందుకని వేరు కుంచములను మీరు ఉంచుకొనకూడదు, వేరు తూనిక రాళ్ళను మీరు ఉంచుకోకూడదు. అలాగ ఉంచుకున్నట్లయితే మీరు ప్రవేశించినటువంటి కానాను దేశంలో దీర్ఘాయుషంతులుగా మీరు బ్రతకరు. కాబట్టి మీరు దీర్ఘాయులు బ్రతకాలన్నా న్యాయమైనటువంటి తూనిక రాళ్ళు పెట్టుకోండి, న్యాయమైనటువంటి కుంచములను మీ దగ్గర ఏం చేసుకోండి, వాటిని పెట్టుకోమని చెప్పాడు. అక్కడే చూడండి 23వ వచనాన్ని కూడా మనం చదువుకుందాము. వేరు తూనికరాలు యెహోవాకు ఏయములు. ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళిపోయి దొంగ త్రాసు అనుకూలము కాదు అని అన్నాడు. అమ్మా, ఏం కాదంట? దొంగ త్రాసు. త్రాసులలో కూడా దొంగతనం ఉంటుందా? ఈరోజు డిజిటల్ వెయిట్ మిషన్ వచ్చింది, డిజిటల్ అది. దాంట్లో చూడగానే మనకి డిజిటల్ అక్షరాలు కనబడతాయి. అక్కడ దాంట్లో కూడా ఏం చేస్తున్నారు? మోసం చేసేటువంటి మోసగాళ్ళు లేకపోలేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుడైన యెహోవాకు ఎటువంటి వాళ్ళంట? అసహ్యులు, హేయులు. ఇంకా ఒక మాటని దీన్ని ఇంకా ముందుకెళ్ళిపోయి ఆమోజు గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఆమోజు గారి ద్వారా ఈ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారో ఆయన తెలియపరిచాడు. ఆమోజు గ్రంథము 8వ అధ్యాయాన్ని మనం తీసుకుంటే 5వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువగాను చేసి అలా చేయకూడదు. ఏం చేయకూడదు? తూమేమో చిన్నదిగాను, రూపాయి ఏమో ఎక్కువగాను చేసి దొంగ త్రాసు వేసి అది మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడు పోవునో మన గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గడిచిపోనని చెప్పుకొని వర్లారా. దరిద్రులను వెండికి కొనున్నట్లు, పాదరక్షకాలు ఇచ్చి బీదవారిని కొనున్నట్లు చచ్చు ధాన్యమును అమ్ముదము రండని విశ్రాంతి దినము ఎప్పుడైపోనని చెప్పుకొని వర్లారా. ఈ మాట ఆలకించుడి అని అన్నాడు. మీకు అర్థమైన విషయాలు ఎంత అద్భుతంగా చెప్పాడు అంటే, ఇక్కడ వేరు తూనికరాలు పెట్టుకొని తూము చిన్నదిగాను,
రూపాయి పెద్దదిగా చేసుకున్నారు. తర్వాత త్రాసు కూడా ఎటువంటిది పెట్టుకున్నారంట, దొంగ త్రాసు చేసేసారు. దాన్ని అమ్మడానికి అమావాస్య ఎప్పుడు పోద్ది, విశ్రాంతి దినం ఎప్పుడు గడిచిపోద్దని చూసుకుంటూ ఎవరినట దరిద్రులను వెండికి కొన్నట్లు, పాదరక్షకాలు ఇచ్చి బీదవారిని కొన్నట్లు. అంటే మనుషుల్ని దేనికి కొంటా ఉన్నారమ్మా? మనుషుల్ని దేనికి కొంటా ఉన్నారు ఇక్కడ? పాదరక్షకాలు అంటే అప్పట్లో వాళ్ళు వేసుకున్నటువంటి పాదరక్షకాలు, చెప్పులు ఒక మనుషుని యొక్క పేదవాని యొక్క జీవితానికి, అతని యొక్క ప్రాణానికి ఈడు కడతా ఉన్నారు. అంటే ఎంత ప్రజలు ఎటువంటి మోసకరమైనటువంటి స్థితికి దిగజారారో, మనుషులు ఇంత అన్యాయానికి దిగజారారు. అందుకని దేవుడైన యెహోవా ఏమంటాడంటే, మీరు గమనించండి, చచ్చు ధాన్యము మనము అమ్ముదము రన్నని, విశ్రాంతి దినం ఎప్పుడైపోవనని చెప్పుకున్న ద్వారా ఈ మాట ఆలకించుడి. యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయనదేమనగా, వారి క్రియలు ఎన్నడనో నేనేం చేయనంటూ ఉన్నాడు, నేను మరవను. ఈ అన్యాయం చేసేటువంటి వాళ్ళకి, అన్యాయస్తుల్ని దేవుడు ఎన్నడూ కూడా ఏం చేయడంట. ఎందుకంటే తన యొక్క పవిత్రమైనటువంటి తన యొక్క స్వభావానికి విరుద్ధంగా మనుషులు పాపం చేస్తే దేవుడు వాళ్ళని ఏయులుగా చూస్తూ ఉన్నాడు, దేవుడు వాళ్ళని అసహ్యులుగా చూసుకుంటూ ఉన్నాడు. అటువంటి వాళ్ళ యొక్క దీర్ఘాయువును దేవుడు తక్కువ చేసేస్తూ ఉన్నాడు. అటువంటి వాళ్ళని ఏం చేస్తూ ఉంటాయినా, వారు చేసేటువంటి ఈ యొక్క తప్పుడు పనిని, ఈ క్రియలని దేవుడు ఎన్నడూ కూడా ఏం చేయడంట, ఆయన మరువడు. ఇందును గురించి భూమి కంపించుము, దాని నివాసులను అంగలార్చుల నివాసులందరూ అంగలార్చరా. నలువది నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును. ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును, మిశ్రాయిము దేశపు నది వలె అది వణికిపోవును. ఎంత భయంకరము అమ్మా! నైలు నది పొంగునట్లు భూమి అంత ఏం చేస్తుందంట, పొంగద్దంట. అంటే ల్యాండ్ స్లైడింగ్ అంటారన్నమాట. ల్యాండ్ స్లైడింగ్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు దాన్ని? తెలుగులో మనకే రాదు. భూమి కన్నడలో భూకుసిత అంటారు, తెలుగులో భూమి అలా కదిలిపోద్ది అనమాట. అలాగా మొన్న 1,00,000 మంది చనిపోయారు ఆ యొక్క వెనిజులాలో. వెనిజులా దేశంలో భూమి అలాగ నీళ్ళలాగా ఇలా కదిలేసింది. అలాగా కదలగానే 1,00,000 మంది చనిపోయారు. అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం, దేవుని యొక్క రౌద్రం ఇటువంటి వాళ్ళ మీదకి ఏం చేస్తుంది అన్నమాట, అది వసతి. కాబట్టి దేవుని యొక్క స్వభావానికి విరుద్ధంగా పాపము చేయకూడని తన ముందు కూర్చున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి సొలొమోను జ్ఞాన వచనాలు వాళ్ళకి ఏం చేశారు, వాళ్ళకి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞల్ని ప్రజలకు బోధించి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి బ్రతకండి, ఆయన యొక్క స్వభావానికి విరుద్ధంగా పాపం చేయకండి అని ప్రజలను ఏం చేశాడు, ఆయన నేర్పించాడు. ఒకవేళ అలాగ చేసినట్లయితే మనం గమనించుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రకటన గ్రంథాన్ని మనం తీసుకుందాం. ఒక మాట 21వ అధ్యాయాన్ని మనం తీసుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము. 21వ అధ్యాయము 27వ వచనంలో మనం చదువుకుంటే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే గాని దానిలో ప్రవేశింతురు గాని, నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడు ఎవడనో ఏం చేయడంటమ్మా, ప్రవేశించడు. ఎవరెవరు ప్రవేశించరంట? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం రాయబడిన వారే అనగా అప్పుడు ఏం జరగద్ది? ఇక్కడ కింద అంటూ ఉన్నాడు కదా, ఎవరు ప్రవేశించరంట? అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎవడో కూడా ఎక్కడ జరగడంట? దేవుని యొక్క జీవ గ్రంథములో ఉండడు. కాబట్టి అన్యాయస్తులు ఒకే మాటలో చెప్పుకోవాలంటే పరలోక రాజ్యంలో ప్రవేశించరు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయాన్ని మనం తీసుకుంటే 9 నుండి మనం కొన్ని మాటలు చదువుకుంటాం.
ఒకటి వారసుడు. అమ్మా, వారసుడు అంటే ఏంటి? తల్లిదండ్రులు ఏమైతే సంపాదన చేశారో ఆ సంపద అంతటికీ అతడు ఏమవుతాడు? వారసుడు అవుతాడు, వారసురాలు అవుతారు. అలాగా మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడినటువంటి వాళ్ళం. యేసు ప్రభు యొక్క రక్తం చేత దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా పిలువబడినటువంటి వాళ్ళం. దేవుని అబ్బా తండ్రి అని నాన్న అనేటువంటి మొర్రపెట్టేటువంటి మహాభాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకనే రోమపత్రికలో 8వ అధ్యాయం అంటాడు, మనం ఆయనతో కూడా శ్రమ పడినటువంటి వారమైతే మనం ఏలుబడి చేస్తాము. సమస్తం తన కుమారుని మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు సమస్తం మనకి ఎందుకు అనుగ్రహించడు? కాబట్టి దేవుడు మనల్ని ఏం చేశాడ? వారసులుగా చేసుకున్నాడు. మనం ఇప్పుడు ఎవరు? పరలోక రాజ్యానికి మనం ఎవరు? మనం వారసులు. అంటే జీవ గ్రంథంలో మన యొక్క పేరు ఏం చేయబడింది? అక్కడ ఎప్పుడైతే బాప్తిసం పొందామో మన యొక్క పేర్లు జీవ గ్రంథం ముందు రాయబడ్డాయి. ఎప్పుడు రాయబడ్డాయో మనం ఈ లోకంలో ఎంత పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తామో దాన్ని బట్టి మన పేరు ఆ జీవ గ్రంథంలో అలాగ నిలబెట్టుకోగలుగుతాము. ఒకవేళ మనం ఇక్కడ అంటాం అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మీకు తెలీదా? కొరింథీయులారా, మీకు తెలుసా తెలీదా? తెలీదంటే వాళ్ళకి ఏమని విషయం తెలుసు? అన్యాయస్తులు అది ఏ విషయంలో అన్యాయం చేసినా అన్యాయస్తుడు మాత్రం ఎక్కడ దేవుని యొక్క రాజ్యానికి ఏం కాలేడు? వారసత్వాన్ని పోగొట్టుకుంటాడు. అప్పుడు దేనికి వారసులు అవుతాడని అర్థమవుతుంది ఇక్కడ. అప్పుడు దేనికి వారసులు అవుతాడని అర్థమవుతుంది? తాను అన్యాయంగా ఏమైతే ఆర్జించాడో, తాను ఏదైతే అన్యాయంగా సంపాదించుకున్నాడో, అన్యాయంగా తను సంపాదించుకున్న దానికి అతడు ఏమవుతాడు? దానికి వారసుడు అవుతాడే కానీ దేవుని యొక్క రాజ్యంలో అతడు ఏం కాలేడు? వారసుడు కానేరడని మీకు తెలీదా? మోసపోకుడి, జారులను విగ్రహారాధికులైనను, వ్యభిచారులను ఆడంగితనం గలవారినైనను, పురుష సమూహులను, దొంగలను, లోపులను, త్రాగుబోతులను, దూషకులను, దోచుకుని వారను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. అదంట మీలో కొందరు అట్టివారుగా ఉంటారు. ఎటువారు? ఈ పైన ఏమేమి చెప్పబడిందో ఈ పైనటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి వారుగా వాళ్ళు బ్రతికారు. కాబట్టి వాళ్ళ ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యానికి ఏం గారు? వారసులు కారు. అంటే అలా బ్రతికారు. ఇప్పుడైతే క్రీస్తు యొక్క రక్తం చేత మీరేం చేయబడ్డారు? కడగబడ్డారు. ఇప్పుడు మనం ఇక్కడ పాపం చేయనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నాం? మనం బాప్తిసానికి ముందు పాపం చేయనటువంటి వాళ్ళం. మనం పాపం చేసినటువంటి వాళ్ళం కదా. క్రీస్తు రక్తం మన పాపాలంతటి ఏం చేసేసింది? కడిగివేసిందా? మనల్ని పవిత్రపరిచిందా? పరిశుద్ధపరిచిందా? మనము అటువంటి వాళ్ళగా బ్రతికాం. తిట్టుబోతులుగా, త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, అన్యాయస్తులుగా, ఇతరులు మోసపుచ్చేటువంటి వాళ్ళుగా, అబద్ధికులుగా మనం పూర్వం బ్రతికాం. ఇప్పుడు యేసు ప్రభు యొక్క రక్తం మన పాపాలన్నింటినీ ఏం చేసేసింది? కడిగేసింది. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడ్డాం, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి అటువంటి వాళ్ళకి ఒక హెచ్చరిక ఏమంటే, మీరు ముందు అటువంటి వాళ్ళే ఉంటారు. ఎటువంటి వాళ్ళు? అన్యాయస్తులే ఉన్నారు. అన్యాయస్తుడు ఒక్కడు కూడా ఎక్కడ చేరడు? పరలోక రాజ్యానికి వారసుడు కానేడు. దేవుని యొక్క రాజ్యానికి వారసత్వాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి ఏం అవసరం అంటూ ఉన్నాడు ఇక్కడ? నీ యొక్క వ్యాపారము ఎలా ఉండాలి? న్యాయమైనటువంటిదిగా నీ యొక్క వ్యాపారం ఉండాలి. అందుకనే దేవుడైన యెహోవాకు అసహ్యమైనటువంటిది 6 కలవు 7ను దేవుడైన యెహోవాకి ఏంటంట? ఏయములు. అది ఏదంట? ఒకటి అసహ్యము అనేటువంటిది ఏదంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనకి లేక పరిశుద్ధమైనటువంటి తన యొక్క స్వభావానికి విరుద్ధంగా నడిచేటువంటి వాడు ఏయుడు అవుతాడు అని అన్నాడు. అలాగా బైబిల్ గ్రంథంలో ఎవరైనా దేవుడైన యెహోవాకు ఏయముగా అసహ్యకరంగా ఎవరైనా బ్రతికినటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? మనకు ఉదాహరణగా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఒక్క పేరు మీకు అందిలిస్తే ఆ ఒక్క పేరుని మీరు నాకు చెప్పగలుగుతారు. ఒక్క పేరు దేవుడికి అసహ్యులుగా, దేవుడు ఏయుడుగా చూసినటువంటి ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి పేరు ఒక్క పేరు చెప్పండి చూద్దాం. అతని గురించి ఆ పేరు ఉండాలి. అలాగా ఎవరైనా బ్రతికారా? అలాగా బ్రతికినటువంటి వ్యక్తి ఎవరున్నారో నేను కూడా చాలా డీటెయిల్గా ఆలోచన చేశాను. అప్పుడు నాకు దొరికినటువంటి విషయం ఏంటంటే కొంచెం డీటెయిల్గా చెప్తాను. మనము సంఖ్యాకాండం తీసుకుందాము. సంఖ్యాకాండాన్ని మనం తీసుకుంటే 35వ అధ్యాయాన్ని తీసుకోండి. సంఖ్యాకాండంలో 35వ అధ్యాయంలో ఏముంటుందంటే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకి
దేవుడు 3 ఆశ్రయపురాలు ఇచ్చాడు. అంటే వాళ్ళు ఏం చేసుకోవాలంటే తమ కొరకు ఆశ్రయపురాలు చేసుకోవాలి. అమ్మా ఆశ్రయపురాలు అంటే ఏంటి అమ్మా? ఏమో చెప్పాము. ఆశ్రయపురాలు అంటే ఏంటి? గుడారాలు. అవునా? గుడారం అన్నావమ్మా? ఏమన్నావు? గుడారం అంటే ఆశ్రయపురాలు అంటే సెంటర్ జైలు. గుడారాలు కాదు, ఆశ్రయపురాలు అంటే జైలుని వాళ్ళు చేసుకోవాలి, జైలు కట్టుకోవాలి. ఇశ్రాయేల్ యొక్క ప్రాంతాలన్నిటికీ వాళ్ళు 6 ఆశ్రయపురాలు కట్టుకోవాలి వాళ్ళ కొరకు. ఎందుకంటే దాంట్లో మంచివాడు కూడా ఉంటాడు, చెడ్డవాడు కూడా ఉంటాడు. కాబట్టి ఎవరిని బంధిస్తారో, ఎవరిని విడుదల చేస్తాడో ఈ మొత్తం ఈ యొక్క మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క 35వ అధ్యాయాన్ని సంపూర్ణంగా మీరు కానీ చదువుకుంటే ఆశ్రయపురాల గురించి మొత్తం విషయాలన్నింటినీ కూడా అక్కడ చెప్పేశాడు. అందులో ఒక విషయాన్ని మనం ఏం చదువుకుంటామంటే ఈ కండిషన్ ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో దాని మాట చెప్పాడు. ఇక్కడ 34వ వచనం కూడా చదువుకుందాం. ఒక మాట చూడండి. 35వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 33వ వచనం చూడండి ఏమంటా ఉన్నాడు ఆయన. అంటే మీరు నివసించినటువంటి మీ యొక్క దేశాన్ని మీరేం చేసుకోకూడదు, అపవిత్రపరచకూడదు. నరహత్య చేస్తే, నరహత్యను జరిగిస్తే దేశం ఏమైపోతుందమ్మా? అపవిత్రపరచును కదా. అంటే దేశము అపవిత్రమైపోద్ది. కాబట్టి మీలో ఎవరు ఉండకూడదు? నరహంతకుడు ఉండకూడదు. అది మనుషుని యొక్క రక్తాన్ని ఎవరైతే చిందిస్తారో వాని రక్తాన్ని కూడా అదే మనుషుని చేత ఏం చెప్పడంట? చిందింపబడును. ఇది కయ్యోను కూడా అప్లై అయినటువంటిదే. కయ్యోను కూడా తన తమ్ముడేంటి ఏబేలు మీద పడి అతన్ని చంపాడు. అతన్ని చంపినందుకు లెమెకు అనేటువంటి వ్యక్తి నన్ను గాయపరిచినందుకే ఒక పడుచువాడిని చంపితిని, 7 అంతలు ప్రతిదండన కయ్యోను కోసం వస్తే నాకు 77 అంతల ప్రతిదండన నన్ను చంపినటువంటి వాడికి వస్తుందని చెప్పి అక్కడ కయ్యోనును చంపినట్టుగా ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి మనుషుని యొక్క రక్తాన్ని ఏ మనుషుని కూడా చిందించకూడదు. అది ప్రాణం అయినా కూడా, ఒక జంతువు అయినా కూడా మనుషుని యొక్క రక్తాన్ని ఏం చేసుకోకూడదంట? చిందించకూడదు. అలాగా నరహత్య ఎక్కడైతే జరగద్దో, మనుషుని ఎక్కడైతే చంపుతారో ఆ దేశం ఏమైపోద్దంటమ్మా? అపవిత్రపరచును కదా. దేశములో చిందించిన రక్తం నిమిత్తము, చిందించిన వాని రక్తం వలననే ప్రాయశ్చిత్తము కలుగును కానీ మరి దేని వల్ల కలుగదు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. ఎందుకు అపవిత్రపరచకూడదంట? అందులో నేను, ఎవరంటే నేను అంటే ఇప్పుడు ఎవరు అక్కడ? దేవుడు. అందులో నేను మీ మధ్యన నివసించుతున్నాను. నిజంగా యెహోవాను నేను ఇశ్రాయేలు మధ్య ఏం చేస్తున్నాను? కాబట్టి నేను నివసించేటువంటి దేశము, నేను నివసించినటువంటి ఆ యొక్క దేశంలో మీరు ఏం చేయకూడదంట? అపవిత్రమైనటువంటి కార్యాలు జరిగించకూడదు. నరహత్యను మీరు ఏం చేయకూడదు? జరిగించకూడదు. అలా జరిగిస్తే ఆ దేశం అపవిత్రమైపోద్ది. నేను నివసించినటువంటి దేశము అపవిత్రమైపోయింది కాబట్టి నేను మీ మధ్యలో ఏం చేయను? నేను నివసించను. ఎప్పుడెప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడైన యెహోవా తోడుగా లేడో, యుద్ధంలో కూడా ఓడిపోయారు. వాళ్ళు ఏ విషయాల్లో కూడా సక్సెస్ అనేటువంటిది వాళ్ళు కాలేదు. దేవుడు అన్నాడు, గిబియోను పైనకి మీరు యుద్ధానికి వెళ్ళొద్దండి, దేవుడు మీకు తోడుగా ఉండడంటే, నో నో నో, మాలో 33 మంది చనిపోయారు కదా, మేము దాన్ని పగ తీర్చుకుంటాము. మోషే మాట కూడా నిరాకరించి ఏం చేసేసారు? యుద్ధానికి వెళ్తే పారిపోయి తిరిగి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అంటే ఎంతటి పరిస్థితి? మీరు వెళ్ళొద్దండి, నేను మీతో కూడా రాను అంటే రాడంతే. ఆఖరికి మన సమయంలో గ్రంథంలో కూడా మనం చదువుకుంటే ఇశ్రాయేలుకు ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఆఖరికి దేవుని యొక్క మనసాన్ని యాజకుల చేత బయటికి తెప్పించి నిలబడుకొని భూమి దద్దరిల్లేటట్టుగా కేకలు పెట్టారు దేవుడైన యెహోవాకి. ఆ యుద్ధంలో ఏమైనా గెలిచారమ్మా? ఎందుకు? దేవుడు వాళ్ళకి తోడుగా లేడు కాబట్టి వాళ్ళని చెరపట్టుకున్నారు. తర్వాత మందసాన్ని చెరపట్టుకున్నారు. తమ దేశంలో తీసుకు 7 సంవత్సరాల పాటు ఎక్కడ పెట్టుకున్నారు? 7 నెలలు ఆ యొక్క దేశంలో దాన్ని బంధించి పెట్టారు. దేన్ని? కాబట్టి దేవుడు లేనటువంటి మందిరం, దేవుడు లేనటువంటి దేశం, దేవుడు లేనటువంటి ఇల్లు, ఏ దేవుడైతే మన యొక్క హృదయం అనేటువంటి ఆలయంలో అనేటువంటి ఆయన ఉండడో
అక్కడ వాళ్ళు ఏ విషయంలో కూడా వృద్ధిలోనికి రారు, అభివృద్ధిలోనికి రారు, వారు అపవిత్రపరచబడతారు. కాబట్టి ఎంత స్పష్టంగా చెప్పేసి అంటే నరహంతకుడు దేశంలో నివసించకూడదు, ఎవరు కూడా నరహత్యను ఏం చేయకూడదు, జరిగించకూడదు. అలాగా ఒకవేళ జరిగిందనుకోండి, దాన్ని ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకుంటే 19వ అధ్యాయాన్ని తీసుకోండి. 19వ అధ్యాయం 13వ వచనమా, ప్రాణము తీసిన వాని యొక్క ప్రాణాన్ని ఏం చేయకూడదంట, వాడిని కటాక్షించకూడదు. అలాగే 10వ వచనం కూడా మీరు గమనించండి. 10వ వచనం చూడండి. ప్రాణము తీసిన దోషము నీ మీద మోపకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో నిర్దోషి యొక్క ప్రాణమును ఏం చేయకూడదంట, దోషము లేనటువంటి నిర్దోషి, నీకు ఏ విధమైనటువంటి అపకారము చేయనటువంటి వాని యొక్క ప్రాణాన్ని నువ్వేం చేసుకోకూడదు అన్నాడు ఆయన, తీసివేయకూడదు అని చెప్పేశాడు. సరే, మరి తీసివేస్తే ఏం జరగద్ది? దేశం ఏమైపోద్ది అనుకున్నామో, అపవిత్రపరచబడద్దు అనుకున్నామో. ఎప్పుడైతే ఒక మనుషుని యొక్క ప్రాణ హత్యని జరిగించారో ఆ దేశం ఏమైపోద్దని చదువుకున్నాం మనము. దేవుడు అందులో నివాసము చేయడు. కాబట్టి అటువంటి అపవిత్ర కార్యము అనేటువంటిది దేవునికి జరగకూడదు, అటువంటిది దేవునికి అసహ్యమైనటువంటి కార్యము అని తెలియపరిచాడు. కాబట్టి ఈ విషయం మనకు బాగుగా అర్థం కావాలంటే మనం ఏం చదువుకోవాలంటే, మనము రెండవ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయాన్ని మనం తీసుకోండి. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు ఉన్నాయి. మీరు గమనించి చాలా అద్భుతమైంది. మీరు తర్వాత మీరు ఇంటికి వెళ్ళాల్సి ఉంటే దీన్ని బాగా కూలంకుషంగా చదువుకోండి. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఏం జరిగిందంటమ్మా? అమ్మా 3 సంవత్సరాలు దేశంలో ఏమొచ్చిందంట? ఇప్పుడు దాన్ని చదువుకోకుండా అలా పెట్టేశాడు. ఎవరు చదవద్దండి. ఎందుకు 3 సంవత్సరాలు కరువు వచ్చింది చెప్పండి చూద్దాం. ఎవరైనా చదివి ఉంటే, ఏమన్నా జ్ఞాపకం ఉంటే 3 సంవత్సరాలు ఎందుకు కరువు వచ్చింది? ఆహా, అక్కడికి వెళ్తారని నాకు తెలుసు. లెక్క చూసినందుకు కాదు, సంఖ్యని వాళ్ళ జనాభా సంఖ్యని లెక్కించినందుకు కాదు. ఇక్కడ ఏముందో ఇప్పుడు చదవండి, ఇప్పుడు అర్థమవుద్ది. దావీదు కాలమున 3 సంవత్సరాలు విడవక కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చును, సౌలు గిబియోనీలను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగను. ఎందుకు 3 సంవత్సరాలు కరువు కలిగిందంట? సౌలు ఏం చేశాడంట? గిబియోనీలని చంపాడు. ఇంతకుముందు ఒక చిన్న ఇంటి ఇచ్చాడు మీ దగ్గర. మీకు ఏం చేశాడంట సౌలు? గిబియోనీలు, ఆ సౌలు యొక్క కుటుంబస్తులు ఈ గిబియోనీలని చంపారంట. కాబట్టి ఆ చంపిన దానిని బట్టి, హత్య చేసిన కనుక అతన్ని బట్టి, నరహంతకులుగా అతని ఇంటి వారిని బట్టి ఏం కలిగిందంట? ఈ కరువు కలిగింది. పాపం ఈ తప్పు ఎవరు చేయలేదు? దావీదు చేయలేదు. ఎవరు చేసినటువంటి తప్పు? సౌలు కుటుంబకులు చేసినటువంటి తప్పు. వాళ్ళు ఇంకా ఉన్నారు, సౌలు యొక్క కుటుంబకులు బ్రతికే ఉన్నారు ఇంకా. కాబట్టి దేవుడు వాళ్ళని బట్టి దేవుడు ఏం చేశాడంట? కోపగించుకొని 3 సంవత్సరాలు కఠినమైనటువంటి కరువుని ఇచ్చేశాడు. అప్పుడు రాజులు ఏం చేస్తారంటే, ఈ కరువు ఎందుకు వచ్చింది, ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, ఈ ఇబ్బందులు ఎందుకు వచ్చాయి? కాబట్టి కరువు రెండు రకాలుగా వస్తాయి. ఒకటేమో మీరు కానీ గమనిస్తే, ముందుగా కరువు ఎందుకు వచ్చిందో తెలియపరిచి దానికి ముందు సమృద్ధినిచ్చి తర్వాత కరువును రప్పిస్తాడు. రెండోదిగా కరువు అనేటువంటిది హఠాత్తుగా వచ్చి పైన పడింది అనుకోండి, ఏం చేయాలి? కూర్చొని. క్షామము వచ్చిందనుకోండి, కరువు వచ్చిందనుకోండి, దేశంలో కరువు వచ్చిందనుకోండి, ఏం ఆలోచించుకోవాలి ప్రజలు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వేరు. ఏం ఆలోచించుకోవాలి? నా ద్వారా ఏ పాపం జరిగింది ఈ దేశానికి, నా కుటుంబం ద్వారా ఈ యొక్క దేశానికి ఏం పాపం కలిగి ఏ అపరాధం కలిగింది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేసుకోవాలి? కూర్చొని అందరూ కూడా ఆలోచించుకోవాలి.
ఇప్పుడు మనకి అంతగా వర్షాలు లేవు. ఇది ఎలినో అనేటువంటి ఏదో డ్రాగన్ వేడి విషవాయువు, ఒక విధంగా అంత భయంకరమైన తీవ్రమైనటువంటి ఎండలు. నిన్న ఒకే రోజుకే ఈ ఫ్రాన్స్ అనేటువంటి ఈ ప్రాంతాల్లో 3 లక్షల ఉరుములు పిడుగులు పడ్డాయట. 3 లక్షల పిడుగులు ఎక్కడ చూసినా అలాగా ఆ ఇల్లులు తగలబడతా ఉన్నాయి. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిపోయాయి. పిడుగు పడితే ఒకటి పడద్ది, అది ఎత్తుటైన ప్రాంతంలో ఉన్నప్పుడు. అయితే 3 లక్షలు పడ్డాయంటే దాన్ని ఎలా కౌంటింగ్ చేశారు చూడండి. ఆ దేశం ఎంత భయంకరంగా అయిపోయిందో. అక్కడ ఉన్నటువంటి తారు మెల్ట్ అయిపోతూ ఉంది ఆ ఎండకి. అక్కడ ఉన్నటువంటి సిగ్నల్ లైట్లు ఉన్నాయే అవి కూడా మెల్ట్ అయిపోయినాయి, అలాగ వంగిపోయినాయి, మెల్ట్ అయిపోయినాయి. అంటే అంత తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు, అంత తీవ్రమైనటువంటి ఎండలు విపరీతంగా ఉన్నాయి. అది మన దేశంలోనూ ఉంది, అక్కడ కూడా ఉంది. దీన్ని బట్టి ఈ సంవత్సరం ప్రతి చోట కరువులు అనేటువంటివి ఉంటాయి. మరి కరువు ఎందుకు వచ్చింది? ప్రజలు నీతి న్యాయాలు అనుసరించి న్యాయమైన త్రాసు, న్యాయమైనటువంటి వ్యాపారం కలిగి నరహత్య జరిగించుకోకుండా ఉంటే ఆ దేశంలో నివసిస్తే దేవుడు ఆ దేశాలు పాడి పంటలు మొదలుకొని సమస్త విషయాల్లో అభివృద్ధి చెందుతారు చంద్రమ్మ. ప్రతి విషయాలు చెందుతారు. వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు. అయితే ఇప్పుడు పాపం అనేటువంటిది జరిగింది అనుకోండి. ఇప్పుడు సౌలును బట్టి పాపం జరిగింది. ఏంటి ఆ పాపం ఎందుకైంది అక్కడ? పాపం ఎందుకైంది అక్కడ నాగరాజు? ఇక్కడ వాళ్ళు చేసినటువంటి పాపం అంట. ఎవరు చేసినటువంటి అపరాధము? సౌలు కుటుంబీకులు చేసి. ఏంటి అపరాధం? ఏంటి? గిబియోనీలను చంపడం అపరాధమా? ఎందుకు అపరాధము అమ్మా? ఇక్కడ గిబియోనీలను చంపడము అపరాధమా? ఎందుకు అపరాధము విశ్వ? గిబియోనీలను చంపడము అపరాధం. ఎందుకు అపరాధం? నరహత్య కాదు. అందుకు మనకు నాలెడ్జ్ ఉండాలి, లేఖనాల పైన మనకు పట్టుండాలి. యెహోషువ కాలంలో గిబియోనీలు మారువేషం వేసుకుని వచ్చి, అయ్యా మేము చాలా దూర దేశం నుండి వచ్చినటువంటి వాళ్ళమే, కాబట్టి మీ దగ్గర సమాధాన పడదామని వచ్చాము అని చెప్పి వాళ్ళు సమాధాన పడి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు అంటారు, మేము మీకు ఏ హాని కలిగించమని యెహోషువ దేవుని అడగకుండానే ఆయన ఏం చేశాడంటే ప్రమాణం చేసేసే వాళ్ళ దగ్గర ఒడంబడిక చేసుకున్నాడు. వాళ్ళ దగ్గర చేసుకోవద్దని అన్నాడు దేవుడు. అయితే తెలియక చేసుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది ఏమంటే తమ పక్కన ఉన్నటువంటి అమోనీయులకు సంబంధించినటువంటి గుంపేది, అమోరీలకి సంబంధించినటువంటి ఒక సంతానం, వాళ్ళ అన్నదమ్ములలో ఒకరు వీళ్ళు. అది తెలిసిన తర్వాత పిలిపించాడు. మీరేంటి ఇలా చేశారంటే, అయ్యా ఎవరు కానానీలు కానీ, హిత్తీలు కానీ, ఇవీలు కానీ, యోబుసీలు కానీ ఎవరు మీ ముందు నిలబడలేకపోతున్నారు, మీ దేవుడిని యెహోవా ముందు నిలబడలేకపోతున్నారు. కాబట్టి మేమేం చేయాలో చెప్పంటే వాళ్ళు ఏం పనికి పెట్టుకున్నారు తెలుసా మీకు? ఏం కట్టెలు కొట్టేటువంటి వాళ్ళని దేవుని యొక్క ఆ యొక్క బలిపీఠం ఉందే, ఆ బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా ఉండాలి. అది ఇశ్రాయేలుకు నిత్యమైన కట్టడ అదే. ఆ కట్టె ఆ యొక్క నిప్పు, బలిపీఠం నిప్పు ఆరిపోకుండా ఉండడానికి ఈ గిబియోనీయులు కట్టెలు కొట్టేటువంటి వాళ్ళు అయ్యారు. తర్వాత గంగాలంలో నీళ్లు తక్కువ కాకుండా గంగాలానికి నీళ్లు నింపేటువంటి వాళ్ళకి సేవకులకు వాళ్ళని పెట్టుకున్నారు. కాబట్టి యెహోషువ ఏమని ప్రమాణం చేశాడు? వాళ్ళని చంపకూడదు అనేటువంటి ప్రమాణం చేపించుకున్నాడు. కాబట్టి వాళ్ళకి హాని కలిగించకూడదని నిబంధన చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ యెహోషువ యొక్క నిబంధనని సౌలు కుటుంబీకులు ఏం చేశారు? మీరి పాపము చేయడం చేత దేశంలో 3 సంవత్సరాలు కరువు వచ్చింది. అప్పుడు ఆయన ప్రవక్తలు పిలిపించాడు, అక్కడున్నటువంటి యాజకుల్ని పిలిపించాడు. దీనికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలని అడిగాడు. అప్పుడు అన్నాడు చూడండి 3వ వచనంలో, రాజుకు దావీదు గిబియోనులను పిలువనంపి నేను మీకేమి చేయకూడదును అంటే ఈ యొక్క అపరాధం నాదని ఎంచండి, మాదని ఎంచండి, ఈ కరువుల నుండి మనం తప్పించాలి, మేము ఏం చేయాలని అడిగారు. యెహోవా శ్వాసమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తమో చేదునని వారిని అడుగగా, అయ్యా మేము ప్రాయశ్చిత్తం చేయాలి, దేని చేత మీకు ప్రాయశ్చిత్తం చేయగలుగుతామో అని అడిగితే గిబియోనీయులు అంటూ ఉన్నారు, సౌలును అతని ఇంటి వారును చేసిన దాన్ని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే కానీ ఇశ్రాయేలులో ఎవరినైనాను చంపుటయే కానీ మేము కోరుట లేదనిరి. అంతటా అంటే ఇశ్రాయేలు ఇంకెవరైనా చంపం, వెండి బంగారాలతో ఈ దోషానికి ఏం కలదు, నివారణ అనేటువంటిది జరగదు, క్షమాపణ అంటూ కలగదు. అయితే ఏం చేయమంటే అంతటా
దావీదు మీరేమి కోరుదురో దాన్ని మీకు చేదుననగా వారు మాకు శత్రువులైన మమ్మను నాశనం చేయొచ్చు, ఇశ్రాయేలు సరిహద్దులలో ఉండకుండా మేము లయమగినట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాడి కుమారులలో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరిదీయమని రాజుతో మనవి చేయగా రాజు నేను వారిని అప్పగించదనను. అలాగా యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు యొక్క కుమారుని వదిలిపెట్టి సౌలుకున్నటువంటి 2వ భార్య యొక్క కుమారుల్ని ఇంకా కొంతమంది కుమారుల్ని ఏం చేశారంటే ఆ యొక్క ప్రాయశ్చిత్తానికి వాళ్ళని బలి ఇవ్వడానికి లేక వాళ్ళని చంపడానికి వాళ్ళకి అప్పగించేశారు. అలాగా ఆ దేశంలో కరువు అనేటువంటిది తగ్గిపోయింది, మానిపోయింది. అంటే దీన్ని బట్టి నరహత్య జరిగించేవాడు యెహోవాకు ఎవరంటే అతడు అసహ్యుడు. అలాంటి అసహ్యమైనటువంటి కార్యక్రమాన్ని జరిగించినటువంటి వాడు ఎవరో సౌలు మహారాజు. అటువంటి అసహ్యమైనటువంటి కార్యక్రమం జరిగించాడు. అందుకని యెహోవాకు అసహ్యమైనటువంటి 6 కలవు, 7 కూడా ఏంటంట అసహ్యము. ఆయనక స్వభావానికి విరుద్ధంగా చేసేటువంటి ప్రతిదీ కూడా ఏంటంట పాపము. ఏమైంది దేవుడు అసహించుకుంటున్నాడు. అలాగే సౌలు యొక్క కుటుంబాన్ని బట్టి దేవుడు అసహ్యపడి 3 సంవత్సరాల దేశంలో ఏం చేశాడు, ఆయన కరువుని ఇచ్చాడు. వాళ్ళ దగ్గర నివసించను మీ మధ్యలో అని అన్నాడు. అలాగే మీకు దీర్ఘాయువునివ్వను, మీరు మధ్యలో మీరు చనిపోతారు, మీరు నాకు అసహ్యులుగా బ్రతుకుతాడని చెప్పేశాడు. కాబట్టి ఇలాగ సౌలు చేసినటువంటి ఏమైనటువంటి కార్యాన్ని బట్టి దేశంలో 3 సంవత్సరాలు ఏం కలిగింది, కరువు సంభవించింది. కాడ మనం చదువుతాం. ఇంకెవరైనా ఉన్నారో ఇటువంటి వాళ్ళు, ఇటువంటి ఏమైనటువంటి నరహత్యను జరిగించినటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారో బైబిల్ గ్రంథంలో? అమ్మా యెజబెలా? ఓకే, నేను యెజబెల్ గురించి నేను ఆలోచించలేదు, అంతవరకు నేను మైండ్ని సాగబెక్కలేదు. అయితే ఒక ఆయన గురించి ఈ విషయాన్ని నేను ఆలోచించుకోగలిగాను. ఎవరి గురించి నేను ఆలోచించుకోగలిగానంటే, మొదటి రాజుల గ్రంథము మీరు తీసుకోండి. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 31 వచనము. ఎవరిని అంటా ఉన్నాడు ఇక్కడ? ఎవరి గురించి చెప్పాడైతే? అమ్మా ఎవరి గురించి చెప్పాడు ఇక్కడ? ఎవరు చెప్పలేదు. పైన చదివించుంటే మీకు అర్థమైపో. వాళ్ళ మేనమామైనటువంటి యోబు గురించి చెప్పాడు. ఎవరు మేనమామ? యోబు మేనమామ కాదు, దావీదు మేనమామ. ఆయన దావీదు యొక్క మేనమామ. వాళ్ళ దావీదుకి ఒక అక్క ఉంది. ఆమె పేరేం పేరు? సెరూయా కుమారులు వీళ్ళు. అప్పుడు ఎవరు వస్తారు? వీళ్ళు మేనమామ గారు, అంతేనా? అంటే అటువంటి వాళ్ళు కాబట్టి ఆ మేనమామ కుటుంబం వాళ్ళది. మేనమామ దావీదుకి ఎవరైనా కూడా తన రక్త సంబంధాన్ని కూడా చూడుకోకుండా ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని ఏం చేశాడు? ఆయన ఎవరిని చంపాడు? సౌలు యొక్క 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయాన్ని చూడండి. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. అంటే సౌలు చనిపోయాడు, సౌలు అయింది. ఆయన ఈ అబ్నేరు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. అంటే దావీదు దగ్గరికి వచ్చాడు అబ్నేరు అనేటువంటి వ్యక్తి. పెద్దలతో కూడా వచ్చాడు, దావీదుతో సమాధాన పడ్డాడు. నీవే ఇశ్రాయేలుకు రాజు అవుతానని చెప్పాడు. ఈ చెప్పిన తర్వాత ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని యోబుకు తెలిసి ఉండలేదు. అప్పుడు యోబుకి ఏం తెలిసిందంటే, ఇలాగ అబ్నేరు అనేటువంటి వ్యక్తి వచ్చి రాజు అనేటువంటి దావీదు దగ్గర మాట్లాడి వెళ్ళాడు అనేటువంటి విషయం అతనికి తెలిసింది. తెలియగానే అతను ఏం చేశాడో ఒకసారి చదువుకుందాం చూడండి. చదవండి 26వ వచనం. దావీదు నొద్ద నుండి బయలు వెళ్ళి అబ్నేరును పిలుచుటకే దూతలను పంపెను. వారు పోయి సీరాయును బావి దగ్గర నుండి అతన్ని తోడుకొని వచ్చింది. అతను వచ్చిన సంగతి దావీదునకు తెలియకుండానో. అమ్మా ఈ విషయం ఎవరికి తెలియదంట? దావీదునకు తెలియకుండానో. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ
ఏకాంతంగా అతనితో మాట్లాడవాలని యోబు అతన్ని పిలిచి తన సహోదరుడు అషాయేలు ప్రాణము తీసినందుకై అతని కడుపులో పడవగా అతడు చచ్చెను. ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకున్నది ఏమనగా, నేను నా రాజ్యంను నేరు కుమారుడుగా అబ్నేరు ప్రాణము తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. మేము ఎటువంటి ఎవరు కాదు, మేము దోషులు కాదు, మేము నిరపరాధులమే. కాబట్టి ఆ యొక్క నిరపరాధి యొక్క రక్తాన్ని యోబు ఏం చేశాడు, చిందించి దేశాన్ని అపవిత్రపరిచాడు. కాబట్టి అటువంటి నరహత్య జరిగించేటువంటి వాళ్ళు దేవుడని యెహోవాకు ద్వితీయోపదేశకాలు ఏం చదువుకున్నాము, అపవిత్రత అంటే నరహత్య జరిగించేటువంటి వాళ్ళు దేవుడని యెహోవాకు ఎవరంటే వాళ్ళు అసహ్యులు. కాబట్టి దేవుడు నివసించినటువంటి చోటును ఈ ఎటువంటి అపవిత్ర అనేటువంటిది జరగకూడదు. కాబట్టి దావీదుతో సొలొమోను దావీదు ఏమనంటే, ఇదిగో ఈ ముసలోడు అనేటువంటి నా మేనమామ ఈ యోబు అనేటువంటి వాడు సమాధికి న్యాయంగా వెళ్ళకూడదు అతడు అని చెప్పగానే అతని పైన పడి అతను ఏం చేశారంటే అతన్ని చంపేసినట్టుగా మనం చదువుతాం. కాబట్టి ఏ మనుషుని చేత రక్తాన్ని చిందిస్తారో ఆ మనుషుని చేతనే రక్తం కూడా ఏం చేయబడదంట, చిందింపబడును. కాబట్టి మనం ఓవరాల్గా మనం ఏం పాఠం నేర్చుకుంటా ఉన్నామంటే, దేవుడైన యెహోవాకు అసహ్యమైనటువంటి 6 కలవు, 7 కూడా దేవునికి అసహ్యమైనటువంటివే. అందులో ఒకటి ఏమని చదువుకున్నామో, ఏది అసహ్యమైనటువంటిదంట, ఏది అసహ్యమైనటువంటిదంట. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలోకి రాండి, మళ్ళీ మర్చిపోయేశారు. ఎక్కడ మొదలెట్టామో అక్కడికి రావాలి, మరి రాకపోతే మనకు అర్థం కాదు. ఆయనకి 7 అసహ్యములే. ఏంటంట 16వ వచనంలో ఏమన్నాడు, 6వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవాకు అసహ్యములైన 6 కలవు, 7 అసహ్యములే. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలోడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడు పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదములలో జగడములు పుట్టించువాడును. ఇటువంటివన్నీ కూడా దేవుడైన యెహోవాకు ఏమంట, ఏమో అసహ్యమైనటువంటిది. కాబట్టి అసహ్యులు ఎవరంటే, యోబు దేవుని యొక్క దృష్టిలో అసహ్యుడైపోయాడు. అసహ్యులు ఎవరంటే సౌలు యొక్క కుటుంబము గిబియోనులు చంపడం చేత దేవుడిని యెహోవా యొక్క దృష్టిలో ఏమైపోయారు, వాళ్ళు నరహత్యను జరిగించినటువంటి వాళ్ళు దేవుడిని యెహోవాకు అసహ్యులు. కాబట్టి వాళ్ళు అసహ్యులైపోయారు. కాబట్టి దేవునికి అసహ్యమైనటువంటిది ఉన్నాయి, 6 ఉన్నాయి, 7 కూడా ఏంటి దేవుడైన యెహోవాకి ఏయములు. కాబట్టి దేవుడు అసహించుకునేటువంటిది ఏదైనా ఉన్నాయి, అది తూనిక రాళ్ళు ఉండొచ్చు, మనుషుని యొక్క ప్రాణం ఉండొచ్చు, దేశాన్ని ఏమాత్రం కూడా అపవిత్రపరచుకోకుండా, దేవునికి హేయులుగా బ్రతకోకుండా, దేవుని యొక్క పరిశుద్ధమైన స్వభావానికి విరుద్ధంగా పాపం చేయకుండా ఏం చేయాల్సినటువంటి అవసరం మనకు అందరు కూడా ఇప్పుడు ఉంది. అన్యాయస్తులు ఎక్కడ చేరరు, పరలోక రాజ్యానికి ప్రవేశించరు. నరహంతకులు దేవుని యొక్క రాజ్యంలోకి ఏం చేయరు, ప్రవేశించరు. కాబట్టి అటువంటి అసహ్య కార్యములు జరిగించినటువంటి యోబును మొదలుకొని అటువంటి అసహ్య కార్యము జరిగించినటువంటి సౌలు కుటుంబానికి వచ్చి ఈ 2 విషయాలు మనం చదువుకున్నాం. అలాగే వ్యాపారంలో కూడా నీతి న్యాయం కలిగి ఏం చేసుకోవాలి, తమ యొక్క వ్యాపారాన్ని కొనసాగించాలి. అందులో ఏం చేసుకోకూడదు అంటూ ఉన్నాడు ఆయన, అన్యాయము అనేటువంటిది చేయకూడదు, వాళ్ళకి దీర్ఘాయువు అనేటువంటిది వాళ్ళకి కలుగుతూ అన్నాడు. కాబట్టి అవన్నీ కూడా దేవుడైన యెహోవాకి ఎటువంటిది, ఆయన యొక్క స్వభావానికి విరోధమైనటువంటిది, అసహ్యమైంది. కాబట్టి ఆయన అసహించుకున్నటువంటి దాన్ని మనం కూడా ఏం చేసుకోవాలి, అసహించుకోవాలి. దేవుడు ఏదైతే హేయంగా ఎంచుకున్నాడో దాన్ని మనం కూడా హేయముగా అసహ్యంగా ఎంచుకోవాలి. అలాగ ఒక ఆయన అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు అసహించుకున్నటువంటి దాన్ని తాను అసహించుకోవడం చేత, ఎవరండి, ఫినియాసు ఒక మోయాబు స్త్రీని తీసుకుని దేశంలో అప్పటికి 24,000 మంది చనిపోయారు. అయినా పాపం జరుగుతూ ఉంటే, అనేకులు మరణిస్తూ ఉంటే, ఇతడు తన శారీరకమైనటువంటి సుఖ సంతోషాల కొరకు ఒక కొబ్జాను పడినటువంటి ఒక స్త్రీని తీసుకొని తన యొక్క గుడారంలోకి వెళ్తే అక్కడ ఫినాన్స్ వెనకనే వెళ్ళిపోయి ఒక ఈటను తీసుకొని అలాగ ఒక పోటు పొడిచాడు. ఆ ఇద్దరు స్త్రీ పురుషుడు ఏమైపోయాడు, ఆ యొక్క గుడారంలో చనిపోయారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క అసహ్య కార్యాన్ని బట్టి ఇతడు ఎప్పుడైతే చంపాడో దేవుడు అసహించుకునే దాన్ని ఫినాన్స్ ఏం చేశాడు, అసహించుకున్నాడు. కాబట్టి దేశంలో కరువు ఆ రోజు కూడా ఆ తెగుళ్ళు ఆగిపోయాయి. అతని కుటుంబానికి నిత్యమైనటువంటి దేవుడు ఏమిచ్చాడు, యాజకత్వాన్ని అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి అసహ్యమైనటువంటి కార్యక్రమాలు జరిగించుకోకుండా మన యోగ్యకరంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలని ప్రభుత్వం హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకొని చిన్న వాక్యాన్ని ముగిస్తాను.
అందరికీ నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు.